అబ్రహాం గురించి ఈరోజు తెలుసుకుందాం. హారాను దేశంలో అబ్రహాం అనే ఒక మనుష్యుడు ఉండేవాడు. ఆ మనుష్యునికి యెహోవా అంటే ఎవరో కూడా తెలియదు. అబ్రహాము ఏ దేశపు వాడు? హారాను దేశంలో అబ్రహాం అనే ఒక మనుష్యుడు ఉండేవాడు. ఆ మనిషికి దేవుడు అంటే ఎవరో తెలియదు. అతను అన్య దేవతలను పూజించేవాడు. చేత్తో చేసుకొని మట్టితో అతనే దేవుణ్ణి చేసుకొని పూజించేవాడు. కానీ యెహోవా అంటే ఎవరో తెలియదు. అయినా సరే యెహోవా అతనికి ప్రత్యక్షమై అతనికి కనిపించి మాట్లాడినప్పుడు, స్వరము ద్వారా మాట్లాడినప్పుడు యెహోవా మాటకు లోబడ్డాడు. పెంచకుండా ఎవరైనా మాట్లాడితే మనం అటువైపు తిరుగుతామా? మనకి ఎవరైనా ఒక స్వరం వినిపిస్తే వెంటనే తిరుగుతామా? మన భ్రమం అనుకుంటామా? అబ్రహాం అయితే వెంటనే రియాక్ట్ అయ్యాడు యెహోవా మాటకి. వెంటనే యెహోవా ఆ స్థలం నుంచి వెళ్ళిపో అనగానే, తన తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపో అనగానే వెంటనే తండ్రి ఇంటిని విడిచిపెట్టేసి తనకు కలిగి ఉన్నదంతా తెచ్చేసుకున్నాడు. అబ్రహాము దేవుని మాటకి వెంటనే లోబడ్డాడు. మనమైతే దేవుని అసలు మనతో మాట్లాడింది ఎవరు అని చెప్పి, ఎవరు అని అడిగి చాలా టైం వేస్ట్ చేస్తాము. మనతో ఎవరైనా ఒక మాట చెప్పినా సరే వెంటనే మనం వినం కదా. మీరు ఇంట్లో అయినా సరే మీ పేరెంట్స్ చెప్పినప్పుడు వెంటనే వింటారా? 2-3 సార్లు చెప్పినప్పుడు వింటారా? నిజాయితీగా ఒప్పుకోండి. కానీ అబ్రహాము వెంటనే విన్నాడు. దేవుని మాటకు ఒక్కసారి మాట్లాడగానే విన్నాడు. అబ్రహాముకి 75 సంవత్సరములు ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. తండ్రి ఇంటి నుంచి విడిచిపెట్టి వెళ్ళమని, హారాను దేశం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోమని 75 సంవత్సరములు ఉన్నప్పుడు చెప్పాడు. అబ్రహాముకి ఎన్ని సంవత్సరములు అప్పుడు దేవుడు మాట్లాడాడు? అబ్రహాముని దేవుడు ఏ ఊరు నుంచి, ఎక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు? ఏ ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాడు? అబ్రహాము తండ్రి నుంచి వెళ్తున్నప్పుడు అనేక శ్రమలు పడ్డాడు. ఎన్నోసార్లు ఎన్నో నిందలు, అవమానాలు. దేవుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పలేదు. జస్ట్ బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మాత్రమే చెప్పినప్పుడు అబ్రహాము వెంటనే ఆ మాటకు లోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలి అని కానీ, ఏ ఊరికి నన్ను పంపిస్తున్నావు అని కూడా అడగకుండా వెంటనే దేవుని మాటకు లోబడ్డాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడో డెస్టినేషన్ తెలియదు. మీరు ఇంటి నుంచి వచ్చినప్పుడు చర్చి రూట్ తెలుసా మీకు? మీకు తెలుసు కాబట్టి వచ్చేసారు. కానీ అబ్రహాముకి ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు. తన ప్రయాణం ఎటు వెళ్తుందో తెలియదు. ఏ దారిలో వెళ్తున్నాడో తెలియదు. అయినా సరే అబ్రహాము దేవుని మాటకి లోబడ్డాడు. వెంటనే రియాక్ట్ అయ్యాడు. అబ్రహాము వలె మనం కూడా దేవుని మాటకి వెంటనే రియాక్ట్ అవ్వాలి. పేరెంట్స్ ఏమైనా చెప్పినా సరే, సండే స్కూల్లో మీ టీచర్స్, స్కూల్స్లో టీచర్స్ ఏం చెప్పినా సరే వెంటనే రియాక్ట్ అయ్యేవారిగా ఉండాలి. ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు? నోటితో చెప్పండి. మీ పేరెంట్స్ మాటకి వెంటనే రియాక్ట్ అవుతున్నారా? సండే స్కూల్లో, స్కూల్స్లో? అబ్రహాము తన మార్గంలో ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని అవమానాలు, నిందలు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా బయలుదేరాడు కదా. ఆ మార్గం తెలియకుండా ఎంత దూరం వెళ్ళినా సరే దేవుడు ఏమీ మాట్లాడట్లేదు. ఆ సమయంలో అబ్రహాముకి చిరాకు వచ్చి వెనక్కి వచ్చేయలేదు. తండ్రి ఇంటికి వెళ్ళిపోలేదు. మరలా హారానికి వెళ్ళిపోలేదు. అబ్రహాం ఎక్కడి నుంచి బయలుదేరాడు? అబ్రహాము ఏ దేశం నుండి బయలుదేరాడు? దేవుడు మరలా మాట్లాడేంత వరకు కూడా ప్రయాణాన్ని ఆపలేదు. ముందుకు వెళ్తూనే ఉన్నాడు. దేవుడు మాట్లాడాలని చెప్పి ప్రార్థన చేశాడు. మనం కూడా ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు ప్రార్థన చేయాలి. ఎంతమంది రోజు ప్రార్థన చేస్తారు ఇంట్లో? అబద్ధం చెప్పకుండా చెప్పండి. నిజంగా ఎంతమంది ఇంట్లో ప్రేయర్ చేస్తారు? స్కూల్కి వెళ్ళినప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు ఎంతమంది ఇంట్లో ప్రేయర్ చేస్తారు? నిజంగా అందరూ చేస్తారా? అబ్రహాం అయితే తన ప్రతి సమస్యలో, తను వేసే ప్రతి అడుగులో కూడా ప్రార్థనతోనే మొదలుపెట్టేవాడు. మనం కూడా ఈరోజు అబ్రహాము వలె రోజు ఉదయాన్నే ప్రార్థనతో మన జీవితాన్ని మొదలు పెట్టాలి. ప్రార్థనతో మన రోజుని మొదలు పెట్టాలి. అబ్రహాము వలె మనం స్కూల్కి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. అబ్రహాముకి కష్టం వచ్చినప్పుడు, మార్గం తెలియనప్పుడు భయపడలేదు.
ప్రార్థన చేశాడు. మనమైతే భయపడుతున్నాము. అబ్రహాము వలె ప్రార్థన చేసి ముందుకు వెళ్ళేవారిగా మార్చమని ప్రార్థన చేయాలి. మనం ఈరోజు అబ్రహాము వలె ప్రార్థనని మనం పొందుకోవాలి. ఈరోజు నుంచి ఎంతమంది ప్రార్థన చేస్తారు అబ్రహాములాగా? అందరూ చేస్తారా? నిజంగా అందరూ చేస్తారా? ఏమని ప్రార్థన చేస్తారు? రోజు రాత్రిపూట ఎంతమంది ప్రార్థన చేస్తారు? రాత్రులు ఏమని చేస్తారు? ఈ రోజంతా మమ్మల్ని కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు. అబ్రహాము ఏ స్థితిలో కూడా ప్రార్థన ఆపలేదంట. మనం కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరైనా మనల్ని తిట్టినా కొట్టినా ప్రార్థనని ఆపకూడదు. అబ్రహాము ఇంట్లో సమస్యలు లేవా? అబ్రహాము వెళ్ళే మార్గంలో కష్టాలు లేవా? అబ్రహాముని ఎవరు తిట్టట్లేదా? అబ్రహాముని ఎవరు ఏమనట్లేదా? అబ్రహాముకి 75 సంవత్సరాలు అయినా సరే ఎన్నో నిందలు అవమానాలు పడ్డాడు. అబ్రహాము ఎన్నో నిందలు అవమానాలు పడ్డాడు. ఏ మార్గంలో వెళ్తున్నాడో తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా యుద్ధాలే జరిగేవి. ప్రతిదీ కూడా, ప్రతి సమస్యని కూడా ప్రార్థనతోనే ఎదిరించాలి. అబ్రహాము సమస్యల్లో కూడా, అబ్రహాము తన కష్టాల్లో కూడా సంతోషించాడు. దేవుణ్ణి బట్టి సంతోషించాడు. ఆ దేవుడు ఎవరో తెలియకపోయినా అబ్రహాము యెహోవాని బట్టి, దేవుణ్ణి బట్టి సంతోషించాడు. మనం కూడా, మనకి దేవుడు ఎవరో తెలుసా తెలీదా? ఎంతమంది తెలుసు మన దేవుడు ఎవరో? పేరు చెప్పండి ఇంకా గట్టిగా. మనం మన దేవుని బట్టి సంతోషించాలి. ఎంతమంది దేవుని బట్టి సంతోషిస్తున్నారు? అందరూ సంతోషిస్తున్నారా? మిమ్మల్ని ఎవరైనా తిట్టినప్పుడు కూడా దేవుని బట్టి సంతోషిస్తున్నారా? మీ పేరెంట్స్ కొట్టినప్పుడు, టీచర్స్ తిట్టినప్పుడు దేవుని బట్టి సంతోషిస్తున్నారా? నిజంగా ఎంతమంది సంతోషిస్తున్నారు దేవుణ్ణి బట్టి? మనల్ని ఎవరైనా తిట్టినా, ఒక మాట అన్నా, మనల్ని ఎవరైనా కొట్టినా, అది టీచర్స్ అయినా, పేరెంట్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఇంకెవరైనా ఏమన్నా సరే మనం దేవుణ్ణి బట్టి సంతోషించాలి. మన శ్రమల్లో, మన కష్టాల్లో కూడా దేవుణ్ణి బట్టి అబ్రహాము వలె సంతోషించాలి. అబ్రహాముకి ఎక్కడ వెళ్తున్నాడో తెలియదు కదా, అయినా సరే ఆ మార్గం ఏమై ఉందో తెలియదు, అయినా సరే సంతోషంగా వెళ్ళాడు. ఆ మార్గంలో అవమానాలు ఎదుర్కొన్నాడా లేదా? అయినా సంతోషించాడా? ఏడ్చి వెనక్కి వెళ్ళిపోయాడా? సంతోషంగా ముందుకెళ్ళిపోయాడు కదా. అలాగే మనం కూడా ముందుకెళ్ళిపోవాలి. అబ్రహాము ఫస్ట్ ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఏ ఇంటిని విడిచిపెట్టాడు? అప్పుడు అబ్రహాము వయస్సు ఎంత? అబ్రహాముని తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము ఒంటరిగా బయలుదేరాడు కదా తన కుటుంబంతో. తర్వాత అబ్రహాముని ఆశీర్వదించగా అబ్రహాముకి కొంత సైన్యం ఏర్పడింది. ఆ సైన్యం నెంబర్ 312 మంది. ఆ సైన్యాన్ని అబ్రహాము ఎలా వాడాడు? చెడుగా వాడాడా, మంచిగా వాడాడా? అబ్రహాముకు అన్న కొడుకుకి కష్టం వస్తే, లోతుకి కష్టం వస్తే అబ్రహాము నాకెందుకు అని చెప్పి వదిలేలా. మనం మన ఫ్రెండ్స్కి కష్టం వస్తే వదిలేస్తామా? ఏడుస్తే వదిలేస్తామా? అబ్రహాం కూడా అలాగే లోతుకి కష్టం వచ్చిందని చెప్పి, లోతుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి, తన ఆస్తినంతా లాగేసుకున్నారని చెప్పి అబ్రహాము విడిచిపెట్టకుండా అబ్రహాము ధైర్యంగా తన సైన్యాన్ని అంతటిని మంచికి వాడాడు. మనకున్న సైన్యం ఏంటి? ప్రార్థన. మనకున్న సైన్యం ఏంటి? ఇతరులకు కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయగలం? కొన్ని విషయాలలో మనం డైరెక్ట్గా సహాయం చేయగలం, కొన్ని విషయాలలో మనం ఏం చేయలేము, మన దగ్గర కూడా ఏమీ ఉండదు. అప్పుడు మనం ప్రార్థన ద్వారా వారికి సహాయం చేయాలి. అబ్రహాము తన సైన్యంతో వారికి సహాయం చేశాడు. అబ్రహాం సైన్యం ఎంతమంది? మన సైన్యం ఏంటి? మనకున్న బలం ఏంటి? అబ్రహాము బలం 312 మంది సైన్యం ఆ రోజు. మనకి ఈరోజు బలం ఏంటి? మన బలంతో మనం ఏం చేయగలం? ప్రార్థన సహాయం మన చుట్టుపక్కల ఉన్న వారికి చేయగలం. మన ఫ్రెండ్కి కష్టం వచ్చి మనం చేయలేకపోయినప్పుడు, మన చేతుల ద్వారా ఏమీ చేయలేనప్పుడు ప్రార్థన ద్వారా వారిని బలపరచాలి. మనం ప్రార్థన చేస్తే వారికి కార్యం జరుగుతుందా, జరగదా? ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఎంతమందికి నమ్మకం ఉంది మీ ప్రార్థన నెరవేరుతుందని? నిజంగా నమ్ముతున్నారా? ప్రార్థన చేసి మర్చిపోతున్నారా?
నిజంగా ఎంతమంది ఫ్రెండ్స్ కోసం ప్రార్థన చేస్తున్నారు? ఫ్రెండ్కి కష్టం వస్తే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? పోనీ మీ దగ్గర ఏమైనా ఉండి వాళ్ళ దగ్గర లేకపోతే ఇస్తున్నారా? ఈ రోజు నుంచి అబ్రహాం వలె ఇచ్చేలాగా లేకపోయినా ప్రార్థన ద్వారా వారికి సహాయం చేయాలి. అబ్రహాము అన్ని విషయాలలో యెహోవాని నమ్మాడంట. మీరు ఎంతమంది యెహోవాని నమ్ముతున్నారు? పాటలైతే పాడుతున్నాం కదా, యెహోవాని నమ్మాను అని, యేసయ్యని నమ్మానని పాటలు పాడుతున్నాం, కానీ ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా కష్టం వచ్చినప్పుడు దేవుడు నన్ను రక్షిస్తారని ఎంతమంది నమ్ముతున్నారు? అబ్రహాముకు కష్టం వచ్చినప్పుడు యెహోవాని నమ్మాడు. మనం కూడా యెహోవాని నమ్మేలా ఉండాలి, యెహోవాని బట్టి ధైర్యముగా ఉండాలి. ఈరోజు నుంచి ఎంతమంది నమ్మకంగా దేవుని వైపు ఉంటారు? మీరు నమ్మకంగా ఉంటూనే అనేక మందికి దేవుని మీద నమ్మకాన్ని కలిగించాలి. మీ ఫ్రెండ్స్లో అందరూ సండే స్కూల్కి రారు కదా, చర్చిస్కి రారు కదా, వారికి మీరు చెప్పాలి యెహోవా దేవుణ్ణి నమ్మండి, యేసయ్యని నమ్మండి అని. ఎంతమంది ఈరోజు నుంచి చెప్తారు? అబ్రహాము యెహోవాని నమ్మాడు. మనం కూడా యెహోవాని నమ్మి అనేక మందికి మనం చెప్పాలి. అబ్రహాము యెహోవాని నమ్మడం ద్వారా ఆశీర్వాదం పొందాడు. అబ్రహాముని యెహోవా చాలా విషయాలలో ఆశీర్వదించాడంట. మీరు ఎంతమంది ఎన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డారో చెప్పండి. యెహోవా ఆశీర్వదించడాన్ని బట్టి ఈరోజు మనం జీవించి ఉన్నాము, ఈ స్థలంలో ఉన్నాము. ఈ జీవము, ఈ ఊపిరి ఆయన ఇచ్చింది. ఇది కూడా ఒక ఆశీర్వాదమే. అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడంట. మనమైతే, మీరైతే ఇప్పుడు దేనికి చేయట్లేదు. అబ్రహాం అయితే అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడంట. ఆస్తి పరంగా, చదువు పరంగా, తనకి అనేక గొర్రెలు, ఒంటెలు, పశువులు ఉండేవంట. పశువుల పరంగా అబ్రహాము వేటిని బట్టి ఆశీర్వదించబడ్డాడు? ఒకసారి మళ్ళీ చెప్పండి. చదువు, ఆస్తి, గొర్రెలు, సైన్యము, ఇంకా దేవుడు మాట్లాడడం కూడా ఆశీర్వాదం. అబ్రహాము వలె మనం కూడా ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయాలి. అన్ని విషయాలలో మనం నార్మల్గా ఉండాలా? ఆశీర్వాదం లేకుండా ఉండాలా? అబ్రహాము వలె ఆశీర్వదించబడాలా? ఆశీర్వాదం లేకుండా ఉండాలా? ఏ ఏ విషయాల్లో మనం ఆశీర్వదించబడాలి? చదువు, జ్ఞానం, ఇంకా ఆరోగ్యం. మనం ఎన్ని విషయాల్లో ఆశీర్వాదంగా ఉండాలని మీరు అనుకుంటున్నారు? చదువు, జ్ఞానం, ఇంకా ఆరోగ్యం. దేవుళ్ళ ఆశీర్వాదం వద్దా? దేవుళ్ళ ఆశీర్వాదం ఎవరికి వద్దా? దేవుళ్ళో కూడా మనం ఆశీర్వాదం పొందాలి. మనకు ఆరోగ్యం ఉందంటే అది దేవుని ఆశీర్వాదమే. చదువులు ఎదుగుతున్నామంటే అది దేవుని ఆశీర్వాదమే. జ్ఞానము కలిగి జీవిస్తున్నామంటే అది కూడా దేవుని ఆశీర్వాదమే. ఇంకే విషయాల్లో ఆశీర్వాదం కలిగి ఉండాలి మనం? అన్ని విషయాలలో ఆశీర్వదించబడిన వారుగా ఉండాలి. అబ్రహాము వలె మనం అన్ని విషయాలలో కూడా ఆశీర్వదించబడిన వారిగా ఉండాలి. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి. అందరూ రెడీగా ఉన్నారా? అందరూ స్టోరీ వింటున్నారా? అబ్రహాము ఏ వయసు అప్పుడు బయటికి వచ్చాడు? ఏ దేశం నుంచి? ఏ ఇంటి నుంచి? అబ్రహాము సైన్యం ఎంత? అబ్రహాము యెహోవాని నమ్మాడా లేదా? అబ్రహాము ఏ ఏ విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు? గట్టిగా గట్టిగా చెప్పండి. సైన్యము, చదువు, ఆస్తి,
పశువులు, సైన్యం దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. దేవునితో మాట్లాడడం ఆశీర్వాదమే, దేవుని చిత్త ప్రకారం చేయడం కూడా ఒక ఆశీర్వాదమే. ఎంతమంది ఎగ్జామ్స్లో మాత్రమే ప్రేయర్ చేస్తారు? అందరూ అంతేనా? ఎగ్జామ్లో మనం ఫెయిల్ అయిపోతాము అని తెలిసిన ఎంతమంది ప్రేయర్ చేస్తారు? అక్క దగ్గర ఒక చాక్లెట్ ఉంది, అక్క అది మీకు ఇవ్వదు అని తెలిసినా సరే ఎంతమంది అక్క నాకు ఇచ్చిద్ది అని నమ్మకంగా ఉంటారు? నిజంగా అందరు నమ్ముతారా? అక్క ఇవ్వనని చెప్పేసింది. అక్క దగ్గర ఒక చాక్లెట్ ఉంది, అది వేరే వాళ్ళకి ఇచ్చేసింది, అయినా సరే మీరు నమ్మకంగా ఉంటారా? అయినా నమ్ముతారా అక్క ఇంకా ఇచ్చిద్ది అని? నిజంగా నమ్ముతారా? నిజంగా నిరీక్షణ కలిగి ఉంటారా? అబ్రహాముకి పిల్లలు కలగరు. అబ్రహాము వయసు ఎంత అని చెప్పాము ఇందాక. అబ్రహాముకి దేవుడు మాట ఇచ్చాడు. అబ్రహాముకి అప్పుడు 80 సంవత్సరాలు దాటినాయి, 75-80 సంవత్సరాలు దాటిపోయినాయి. ఆ సమయంలో అబ్రహాముకి నిరీక్షణ లేదు. ఇంకా ఆ సమయంలో డాక్టర్స్ అందరూ చెప్పేశారు ఇంకా మీకు పిల్లలు పుట్టరని. అబ్రహాముకు, సారాకి ఇంకా మీకు పిల్లలు పుట్టరని చెప్పి అందరూ చెప్పేశారు. అందరూ వారిని ఏడిపిస్తున్నారు మీకు ఇంకా పిల్లలు పుట్టరు అని. అయినా సరే దేవుడు వాగ్దానం చేశాడా చేయలేదా? అబ్రహాముకు దేవుడు కుమారుణ్ణి ఇస్తానని చెప్పేశాడు. అబ్రహాముకు దేవుడు పిల్లల్ని మాత్రమే కాదు, ఎవరు పుడతారో వారికి ఏం పేరు పెట్టాలో కూడా దేవుడు ముందే చెప్పేశాడు. 99 సంవత్సరాలు వచ్చేసినా సరే అబ్రహాము ఇంకా దేవుని మాటని నమ్మి ఇంకా అలాగే ఉన్నాడు, దేవుడు నాకు ఇస్తాడు అని. మనమైతే ఏం చేస్తాము? ఇంకా విశ్వాసంతోనే ఉంటామా? అన్ని సంవత్సరాలు అయిపోయినా సరే దేవుడు మాట చెప్పి ఇంకా విశ్వాసంతో ఉంటామా? మనం నిజంగా ఉంటామా? అక్క మొన్న గిఫ్ట్స్ ఇస్తానని చెప్పింది, ఇవ్వలేదు. అలా 10 days అయిపోయింది, 10 weeks అయిపోయింది. ఇంకా వింటామా మనం అక్క మాట? అక్క మళ్ళీ చెప్పింది గిఫ్ట్స్ ఇస్తానని, కానీ ఇవ్వట్లేదు. అయినా సరే మనం అక్క మాట వింటామా? నిజంగా వింటారా మీరు? గిఫ్ట్స్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోయినా సరే మళ్ళీ ఇంకోటి చెప్తే వింటారా? కానీ అబ్రహాము దేవుని మాటను నమ్మాడు. అలాగే 99వ సంవత్సరం వరకు కూడా అలాగే ఉన్నాడు. 100వ సంవత్సరమున అబ్రహాముకి యెహోవా ఇచ్చిన మాటను నెరవేర్చాడు. అబ్రహాముకి ఇస్సాకుని ఇచ్చాడు. మీరందరూ సంతోషంగా లేరా అబ్రహాముకి పుట్టిన పిల్లవాడిని బట్టి? ఎవరు గర్ల్స్ లేరా? దేవుడిచ్చిన మాట నెరవేరిందా లేదా? ఆలస్యం అయిందని చెప్పి మాట దేవుడు తిరిగి తీసేసుకున్నాడా? అబ్రహాం వెనక్కి వెళ్ళిపోయాడా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చలేదని? దేవుడు పిల్లోడిని ఇస్తానని చెప్పి పేరు చెప్పేశాడు, ఇంకా ఇవ్వలేదని చెప్పి అబ్రహాము సారా వెనక్కి వెళ్ళిపోయారా వారి ఇంటికి? నిజంగా వెళ్ళిపోయారా? అబ్రహాముకి 100వ సంవత్సరం వచ్చేదాకా కూడా దేవుని మీద నమ్మకముతో ఎదురు చూశారు. మనం కూడా దేవుడు ఏదైనా మాట్లాడితే ఎదురు చూసేవారిగా ఉండాలి. దేవుని మాటకు లోబడి దేవుడు ఇంకా కార్యం చేయలేదని చెప్పి మనం వెళ్ళిపోయేవారిగా కాకుండా ఇంకా ఎదురు చూసేవారిగా ఉండాలి. ఎంతమంది ఈ రోజు నుంచి దేవుని మాటను నమ్మి దేవుని కోసం ఎదురు చూస్తారు? మీకు దేవుడు ఏమైనా మాటలు ఇచ్చాడా? మీకు ఎవరికి వాగ్దానాలు ఇవ్వలేదా దేవుడు? న్యూ ఇయర్కి అందరూ ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటారా? దేవుడు ఎవరికి మరి వాగ్దానాలు ఇవ్వలేదా? మరి వాటిని బట్టి ఇంకా ఎదురు చూస్తున్నారు దేవుడు చేస్తాడని. ఎంతమంది ఎదురు చూస్తున్నారు? నిజంగా అసలు ఎంతమందికి గుర్తున్న ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం? చెప్పండి, ఒకరు చెప్పండి. చూసి కాదు, చూడకుండా చెప్పండి. ఇంకెవరికి గుర్తులేవా? ఇద్దరికే గుర్తున్నాయంటే ఇక్కడ ఇంతమంది ఉంటే ఇంకెవరు దేవుని మాటను పట్టుకోవట్లేదు. అయితే వాగ్దానాన్ని తీసుకొని పడేశారు అందరూ. ఉన్నాయా? ఈరోజు నుంచి ప్రార్థన చేద్దాం. ఆ వాగ్దానాలను బట్టి అబ్రహాము అన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు, ప్రార్థన చేశాడు కాబట్టి 100వ సంవత్సరంలో కుమారుణ్ణి యెహోవా బహుమతిగా ఇచ్చాడు. మనం కూడా
యెహోవా ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేస్తే ఆ వాగ్దానం మనకు కూడా జరుగుతుంది. ఏదో ఒక రోజు జరుగుతుందని విశ్వసించి మనం ఉండాలి. అది జరగదు అని కొన్ని పరిస్థితులు వచ్చినను సరే మన నమ్మకాన్ని బట్టి అది జరుగుతుంది. వాగ్దానం నిజంగా జరుగుతుందని ఎంతమంది నమ్ముతున్నారు? అసలు ఇటువైపు ఎవరు నమ్మట్లేదా? ఈ రోజు నుంచి నమ్మకముగా వాగ్దానం కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. అబ్రహాము వలె మనము కూడా ఆ వాగ్దానాన్ని పొందుకోవాలి. ఈరోజు నుంచి ప్రార్థన చేద్దామా? వాగ్దానాన్ని బట్టి ఈరోజు నుంచి అందరం నమ్ముదామా? అబ్రహాము విశ్వాసం వలన బలము నొందాడు. మనం విశ్వసించాలి. హల్లెలూయా! అందరు అలర్ట్గా ఉన్నారా? హల్లెలూయా! అబ్రహాము విశ్వాసం కలిగిన వాడంట. అబ్రహాము పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఇందాక అక్క చాక్లెట్లు ఇవ్వకపోయినా ఎంతమంది డ్యాన్స్ చేశారు? అక్క చాక్లెట్లు ఇవ్వదని తెలిసినా, గిఫ్ట్స్ రావని తెలిసి ఎంతమంది వచ్చారు? నిజంగా అసలు గిఫ్ట్స్ కోసం ఎంతమంది వచ్చారు? మేము గిఫ్ట్స్ కోసమే, మీరిద్దరు గిఫ్ట్స్ కోసమే వచ్చారు. అబ్రహాము అలా కాదంట. ఏం జరిగినా జరగపోయినా, గిఫ్ట్ వచ్చినా రాకపోయినా, శ్రమల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, సంతోషంగా ఉన్నా సరే దేవునితోనే ఉన్నాడు, విశ్వాసంగానే ఉన్నాడు. దేవుడు గిఫ్ట్ ఇవ్వలేదని, దేవుడు ఏమీ చేయలేదని చెప్పి వెనక్కి వెళ్ళిపోలా. విశ్వాసాన్ని కోల్పోయి వెనక్కి వెళ్ళిపోలా. మనం కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఈరోజు ఎంతమంది విశ్వాసం కలిగి ఉంటారు? గిఫ్ట్స్ కోసమా? దేవుడు వాగ్దానం కోసమా? చాక్లెట్స్ కోసమా? మరి దేనికోసం? అందరం కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఏమీ చేయలేదని అనుకొని వెళ్ళిపోకూడదు. విశ్వాసంతో దాన్ని సాధించేవారిగా మనం ఉండాలి. ఈరోజు నుంచి అందరం కూడా విశ్వాసంతో ఉండేవారిగా ఉంటాము. అబ్రహాములో క్వాలిటీస్ ఇప్పటివరకు మనం చూసాం కదా, ఇది కూడా ఒక క్వాలిటీ అన్నమాట. అబ్రహాం ఫస్ట్ క్వాలిటీ చెప్పండి. దేవుని మాటకు ప్రార్థన. సైన్యాన్ని దేనికోసం వాడాడు? యెహోవాని నమ్మాడా? వెనక్కి వెళ్ళిపోయాడా? యెహోవాని తిట్టాడా? యేసయ్యని తిట్టాడా? దారి తెలియలేదని, శ్రమలు వచ్చాయని యెహోవాని తిట్టాడా? నమ్మాడా లేదా? అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడా? మనం కూడా ఈరోజు నుంచి ఆశీర్వదించబడదామా? అబ్రహాము యెహోవాకి స్నేహితుడిగా ఉన్నాడంట. మన స్నేహితులు ఎవరు? మీ ఫ్రెండ్స్ పేర్లు అడిగితే, మీ ఫ్రెండ్ పేరు అడిగితే మీ పక్కన వాళ్ళ పేర్లు చెప్తారా? ఎంతమంది పక్కన వాళ్ళ పేర్లు చెప్తున్నారు? ఈరోజు నుంచి మన ఫ్రెండ్ ఎవరు? దేవుడే మనకి స్నేహితుడిగా ఉండాలి. మొదటి స్నేహితుడు మనకి దేవుడే అయి ఉండాలి. ఎంతమందికి ఈరోజు నుంచి యేసయ్య స్నేహితుడు? నిజంగా ఈరోజు నుంచి మనందరికీ యేసయ్య ఫస్ట్ ఫ్రెండ్, ఆ తర్వాతే మీ ప్రక్కన వారు ఎవరైనా సరే. ఈరోజు నుంచి అందరూ ఫస్ట్ ఫ్రెండ్ స్థానాన్ని దేవునికి ఇద్దామా? నిజంగా అందరు ఇస్తారా? గట్టిగా చెప్పండి. ఏ స్థానాన్ని ఇస్తారు? బెస్ట్ ఫ్రెండ్, ఫస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్ స్థానాన్ని యేసయ్యకి ఇవ్వాలి ఫస్ట్. ఫ్రెండ్ చాక్లెట్ ఇచ్చాడని చెప్పి పేరు మార్చేయకూడదు. మార్చేస్తారా? నవ్వుతున్నారంటే మార్చేస్తారు. నిజంగా మార్చేస్తున్నట్టున్నారుగా పేరుని. ఇంకా యేసయ్య ఉన్నాడా మీ ఫ్రెండ్ లిస్ట్లో? ఫస్ట్ మారిపోయిందా? ఉన్నాడా? వెనకత్తులో రియాక్ట్ అవ్వట్లా. రెస్పాన్స్కి గిఫ్ట్ ఉందని అక్క చెప్పిందా? అయితే మీకు ఎవ్వరికీ లేదు. గట్టిగా వినిపించట్లా. మీ ఫ్రెండ్ ఎవరు? మనందరికీ ఫ్రెండ్ ఎవరు? అబ్రహాము వల్ల మనకు కూడా ఫ్రెండ్ యేసయ్యే అయి ఉండాలి ఫస్ట్.
అబ్రహాము ధనవంతుడంట. మనం ఏ విషయంలో ధనవంతులుగా ఉన్నాము? మనకి ఈ లోకంలో అయితే ఇల్లుంటే ధనవంతులు, ఆస్తుంటే ధనవంతులు, డబ్బులుంటే ధనవంతులు. కానీ అప్పుడు పొలాలు ఉండాలి, పశువులు ఉండాలి, ఎక్కువ ఆస్తులు ఉండాలి. ఇప్పుడైతే అవన్నీ అక్కర్లేదు కదా, ఒక ఇల్లున్నా సరే ధనవంతులే. అబ్రహాము వలె మనం ఈ లోకంలో కూడా ఇప్పుడు కూడా ఆశీర్వదించబడాలి, ధనవంతులుగా ఉండాలి. వెనకతల బ్యానర్ని కదా, స్టోరీ వినండి. మనం ధనవంతులుగా ఉండాలా, పేదవారిగా ఉండాలా? యేసయ్య నమ్మిన వారు ధనవంతులుగా ఉంటారా, పేదవారిగా ఉంటారా? వాళ్ళు పేదవాళ్ళుగా ఉంటారా? యేసయ్య నమ్మిన వాళ్ళు నిజంగా ధనవంతులుగా ఉంటారు. మనం ఏ విషయంలో ధనవంతులం? దేవుని విషయంలో ధనవంతులం. మనకు పేరెంట్స్ ఉన్నారా? పేరెంట్స్ విషయంలో ధనవంతులం. మన శ్రమల్లో కూడా యేసయ్యని నమ్ముతున్నాం కదా. మనకి కష్టం వచ్చినా, ఎవరైనా తిట్టినా కొట్టినా సండే స్కూల్కి ఆగిపోతున్నారా? ప్రేయర్ చేయడం ఆపేస్తున్నారా? ఆపేస్తే మీరు పేదవాళ్ళే. ఆ సమయాల్లో కూడా ప్రేయర్ చేస్తే మనం దేవుని విషయంలో ధనవంతులం. మనం ఏ విషయంలో ధనవంతులుగా ఉండాలి? మొదట దేవుని విషయంలో ధనవంతులుగా ఉండాలి. ఆ తర్వాత లోకానుసారమైన విషయాల్లో ధనవంతులుగా ఉండాలి. ఇల్లు అవ్వచ్చు, పశువులు, వాహనాలు, అవన్నీ తర్వాత. ఫస్ట్ అయితే మనం దేవుని విషయంలో ధనవంతులుగా ఉండాలి. అబ్రహాముకి దేవుడు కుమారుని ఇచ్చామని చెప్పుకున్నామా? ఏ వయసులో ఇచ్చాడు? ఎన్నో సంవత్సరంలో? 100వ సంవత్సరంలో అబ్రహాముకి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుణ్ణి మరలా దేవుడు మాట్లాడి ఏం చేశాడంటే బలి ఇచ్చేయమన్నాడు. మీరు ఇచ్చేస్తారా? అలాగా మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను, అది మళ్ళీ నాకు ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా? ఎంతమంది ఇచ్చేస్తారు? ఎంతమంది ఇచ్చేయాలని అసలు అనుకుంటున్నారు? ఇచ్చేస్తారా ఇచ్చిన గిఫ్ట్? దేవుడు మాట్లాడాడు కాబట్టి అబ్రహాం ఏం చేశాడు? ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. నిజంగా ఇచ్చేశాడా? దేవునికి నేను ఇవ్వను, నాకు 100వ సంవత్సరంలో ఇచ్చావు, నాకు నా కుమారుడు కావాలి అని చెప్పి అన్నాడా? మీరైతే నా గిఫ్ట్ నేను ఇవ్వను, నాకే కావాలి అంటారా లేదా? కానీ అబ్రహాము దేవుడు ఇచ్చిన గిఫ్ట్ని మరలా దేవునికి ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. దేవుడే ఇచ్చాడు కాబట్టి మరలా ఇచ్చేయడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాము ఇచ్చేయడానికి ఇష్టపడ్డాడని చెప్పి దేవుడు మళ్ళీ తీసేసుకున్నాడా? దేవుడు ఇచ్చి తీసేసుకునేవాడా? మీకు ఏదైనా ఇచ్చి తీసేసుకున్నాడా? అబ్రహాముకి తీసుకోలేదా? అందరు చెప్పట్లేదు, ఇంకొంచెం గట్టిగా. అబ్రహాము ఇవ్వనని చెప్పాడా? మీరు చెప్తారా? ఇవ్వనని చెప్పేస్తారా దేవునికి? దేవుడు ఏదైనా అడిగితే ఇవ్వనని చెప్పేస్తారా? అబ్రహాం అయితే అలా చెప్పలేదు. అబ్రహాము దేవుడు అడిగాడని చెప్పి నిజంగా బలి ఇవ్వటానికి తీసుకెళ్ళిపోయాడు. అబ్రహాము తన కుమారునితో పాటు కత్తిని, నిప్పుని, బలికి ఏవైతే కావాలో కట్టెలు అవన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ దేవుడు లాస్ట్ మినిట్లో ఆపేశాడు. దేవుడు అడిగితే నేను ఇవ్వనని చెప్పి బ్రతిమలాడతారా? అబ్రహాం అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవుడు చెప్పాడని చెప్పి, దేవుడు అడిగాడని చెప్పి వెంటనే ఇచ్చేశాడు. వెంటనే దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అబ్రహాం తీసుకెళ్ళాడా లేదా బలి ఇవ్వడానికి? కొండ మీద తీసుకెళ్ళాడా? అబ్రహాంతో పాటు ఇంకేం వేటిని తీసుకెళ్ళాడు? కత్తిని, నిప్పుని, కట్టెలు, బలి ఇవ్వడానికి ఇంకేవైతే అవసరమో అవన్నీ తీసుకెళ్ళాడు. అన్నీ తీసుకొచ్చాడని చెప్పి దేవుడు బలి జరిగించేశాడా? ఇస్సాకును తీసేసుకున్నాడా? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కదా కుమారుడు, యెహోవా ఇచ్చిన ఆశీర్వాదం కదా కుమారుడు, తీసేసుకున్నాడా ఆశీర్వాదాన్ని? అబ్రహాము దేవుని మాటకి లోబడ్డాడు కాబట్టి అది జరగలేదు.
ఇస్సాకుని తీసుకోలేదు. కానీ అబ్రహాము దేవుడు అడిగాడని చెప్పి తన కుమారుని సైతం విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు కదా. అబ్రహాము నా కుమారుని ఇంకొన్ని రోజులు ఉంచుకొని పంపిస్తానని చెప్పాడు ఎక్కడన్నా బైబిల్లో. మీరు ఎవరైనా చదివారా? అబ్రహాము వలె మనం కూడా యేసే మనల్ని ఏమని అడిగితే ఇచ్చేసేవారిగా ఉండాలి. అబ్రహామును కాబట్టి ఆ రోజు యేసయ్య ఇస్సాకుని ఇచ్చామన్నాడు. మరి మనల్ని అయితే ఏం అడుగుతాడని మీరు అనుకుంటున్నారు? ప్రాణాలు అడుగుతాడా యేసయ్య? ఏమడుగుతాడు? హృదయాన్నే కదా అడిగింది, కోసిచ్చేమనలేదు కదా. జస్ట్ హృదయంలో స్థానం మాత్రమే అడిగాడు కదా. ఇచ్చేద్దామా మరి? అబ్రహాము వల్ల మనం కూడా దేవునికి లోబడదామా? అబ్రహాం అడిగిన వెంటనే తీసుకెళ్ళి ఇచ్చేసాడంట కుమారుణ్ణి. మనకు కూడా ఇచ్చేద్దామా మరి మన హృదయాన్ని? ఎంతమంది రెడీగా ఉన్నారు హృదయాన్ని ఇవ్వడానికి? గర్ల్స్ అందరు రెడీగా లేరంట. బాయ్స్ ఇచ్చేద్దామా మరి ఈరోజు దేవునికి మన హృదయాన్ని ఇచ్చేద్దామా? అబ్రహాము కుమారుణ్ణి ఇచ్చేయడాన్ని బట్టి, ఇవ్వడానికి తీసుకెళ్ళడాన్ని బట్టి ఏమైనా నష్టపోయాడా? మన హృదయాన్ని మనం ఇచ్చేస్తే మనం ఏమైనా నష్టపోతామా? ఎవరైనా ఏమైనా నష్టపోతారా దేవునికి మన హృదయాన్ని ఇస్తే? దేవునికి మనలో స్థానం ఇస్తే? అబ్రహాము దేవునికి లోబడ్డాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు, అనేకమని పొందుకున్నాడా లేదా? మనం హృదయాన్ని ఇస్తే నష్టపోతామా? ఏమైనా కోల్పోతామా? మన శ్రమల్లో సంతోషిస్తే ఏమైనా కోల్పోతామా? ఈ లోకంలో ఏమైనా కోల్పోతామా? మనం దేవునికి లోబడితే ఇంకా ఆశీర్వదించబడదు. ఇప్పుడు క్వశ్చన్స్ అడగనా? ఎంతమందికి గుర్తుంది మొత్తం? ప్రదీప్, అబ్రహాము సైన్యం ఎంత? ఎంత? చప్పట్లు కొట్టండి. చాక్లెట్ ఎవరు చెప్తే వాళ్ళకి చాక్లెట్స్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు అందరూ యాక్టివ్ అవ్వాలా, నీరసం అవ్వాలా? తనుశ్రీ, అబ్రహాం వయసు ఎంత దేవుడు తనతో మొదటిసారి మాట్లాడినప్పుడు?